ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనం టెక్ న్యూస్ గురించి చూద్దాం. వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 3. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ S26 సిరీస్. ఈ సామ్సంగ్ S26 సిరీస్ అనేది మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ప్రైవసీ డిస్ప్లే అనేది తీసుకురావడం జరిగింది. ఈ లైట్ వెయిట్ 14 గ్రామ్స్ అలాగే 7.9 mm థిక్నెస్తో వస్తుంది. అలాగే మనకి ఇది ఎస్ పెన్ అయితే ఉంది. అలాగే మనకి ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. పెద్ద చేంజెస్ S25 లాగా ఏమి ఉండవు, కానీ ప్రాసెసర్ ఒకటే డిఫరెంట్. ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్ వస్తుంది. అలాగే మనకి ప్రైస్ కూడా ఇది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,39,999 ఉంటుంది. అదే S26 Ultra 128GB 256GB. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు బుక్ చేస్తున్నారో వాళ్ళకి 256GB ప్రైస్లో 512GB అయితే ఇస్తున్నారు సేమ్ ప్రైస్కి. అలాగే S26 ప్లస్ వచ్చేసరికి మనకి ఇందులో ప్రైవసీ డిస్ప్లే అయితే ఉండదు, ఓన్లీ S26 ప్లస్ అల్ట్రాలోనే ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే వీటిలో డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసర్. వీటిల్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు వచ్చేసి ప్రాసెసర్ సామ్సంగ్ Exynos 2600 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇవి కూడా ప్రైస్ అనేవి మనకి ఇంక్రీజ్ అయ్యాయి. బేస్ మోడల్ వచ్చేసి మనకి S26 87,999 అయితే ఉంది. అలాగే S26 ప్లస్ అయితే మనకి 1,00,000 దాటిపోయింది, 1,19,999 అయితే ఉంది. S25 ప్లస్ S26 ప్లస్కి మనకి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 ఇంక్రీజ్ అయింది. అలాగే మనకి S26 ప్లస్ అల్ట్రాకి మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. S26 ప్లస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు 20,000 యాడ్ చేసుకొని S26 ప్లస్ అల్ట్రా కొంటే నేను బెస్ట్. అలాగే మనకి ఇంకా వచ్చే సామ్సంగ్లో బడ్స్ 4 Pro రిలీజ్ చేయడం జరిగింది. బడ్స్ 4 వచ్చేసి మనకి 16,999 ప్రైస్కి అయితే వస్తుంది. అలాగే బడ్స్ 4 Pro వచ్చేసి మనకి 22,999 ప్రైస్కి అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పోకో X8 సిరీస్. ఈ పోకో X8లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. అందులో X8 Pro, X8 Pro Max. ఇందులో నార్మల్ X8 బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. X8 Pro వచ్చేసి మనకి MediaTek Dimensity 8500 ప్రాసెసర్తో అయితే వస్తుంది. X8 Pro Max అయితే మనకి MediaTek Dimensity 9500S ప్రాసెసర్తో అయితే రావడం జరిగింది. ఈ అరౌండ్ మనకి మార్చి 8లో రిలీజ్ అవ్వచ్చు. అలాగే మనకి డిజిటల్ స్టేషన్ నుంచి తెలిసింది ఏంటంటే వివో వాళ్ళు 11,000 12,000 mAh బ్యాటరీ ఫోన్స్ తేవడం కోసం వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ మనకి బ్యాటరీ వచ్చేసరికి T సిరీస్లో రావచ్చు. ఫ్యూచర్లో మనం వివో నుంచి ఈ ఫోన్ అయితే చూడొచ్చు. అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ 16 Pro సిరీస్. ఇది ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినాయి. ఇప్పుడు మనకి ఇందులో మొన్న అయితే 4+ ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పుడైతే మనకి పెంచడం జరిగింది. ఇప్పుడు 6 years ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్, అలాగే 4 years OS సిస్టమ్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసాను మోటోరోలా H70 ఫ్యూషన్. ఇది March 6 రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా మోటోరోలా రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి Qualcomm Snapdragon 7th Generation 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ఇది మనకి బడ్జెట్లో తీసుకురావచ్చు. బడ్జెట్లో అంటే అరౌండ్ 20-25K రేంజ్లో అయితే వస్తుంది. అలాగే దీని బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. 7,000 mAh బ్యాటరీ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన టెక్నో మోడల్ అనే కాన్సెప్ట్ మీద ఫోన్స్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం ఫోన్ అటాచ్మెంట్స్ డీఅటాచ్మెంట్స్ చేయొచ్చు అనమాట. అటాచ్మెంట్స్ చేయొచ్చు, మనకి మ్యాగ్నెటిక్ డిస్ప్లే వస్తాయి. అలాగే మనం బ్యాటరీ కనెక్ట్ చేయొచ్చు కావాలంటే. అలాగే యాక్షన్ కెమెరా అటాచ్ చేయొచ్చు. ఇది మనకి MWC వాళ్ళ డిస్ప్లేకి తీసుకొస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్లింక్ బాటమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చైనీస్ కంపెనీ. ఈ చైనీస్ కంపెనీ అనే వాళ్ళు ఒక హ్యాండ్ మేడ్ రోబో అయితే క్రియేట్ చేశారు. వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఇంకర్ హ్యాండ్ బాట్. వాళ్ళు వచ్చేసి మనకి ఈ హ్యాండ్ అనేది రోబోట్స్కి ఫిక్స్ చేయొచ్చు. ఈ ఫింగర్స్ అనేవి సేమ్ హ్యూమన్స్ ఎలా మూవ్ చేస్తారో అలా మూవ్ చేస్తుంది. అలాగే ఇది 50 kgs వరకు వెయిట్ మోయగలుగుతుంది. అలాగే ఇది 28 kgs పేలోడ్ వెయిట్ అనేది క్యారీ చేస్తూ నడవకూడదు. అలాగే ఇది
మనకి ఫండ్ కూడా దీని మీద రేస్ చేయడం జరిగింది. అరౌండ్ 19.3 lakh crore ఫండ్స్ అనేవి రేస్ అయినాయి. ఆల్రెడీ 10,000 ప్లస్ ఆర్డర్స్ అయితే ఈ రోబో ఉంది. ఈ ఫ్యూచర్లో ఈ రోబో ఫండ్స్ అనే సక్సెస్ అయితే మనకి ఫ్యూచర్లో చాలా ఇలాంటివి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ టీవీ యాప్ లాంచ్ చేసింది. అది యూఎస్ఏలో రిలీజ్ చేశారు. ఓన్లీ గూగుల్ టీవీలో మాత్రమే వస్తుంది. యాపిల్ టీవీ 5 టీవీస్లో అయితే ఇది వర్క్ అవ్వదు. ఓన్లీ టీవీలో రీల్స్ చూసుకోవచ్చు మనం. ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఒక సపరేట్ యూట్యూబ్ లాగా ఇలా రీల్స్ లాంగ్ వీడియోస్ ఏమైనా చేస్తామని చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మంకీ వీడియో అనే వైరల్ అయింది. మంకీ వీడియో అనేది వైరల్ అయిందనమాట. ఆ మంకీ వీడియో మనకి రీసెంట్గా చాలా యాడ్స్లో వాడడం జరిగింది. అది ఫేమస్ అయ్యి చాలామంది హ్యూమన్స్ అయితే అరౌండ్ చాలామంది లైన్లో క్యూ కడుతున్నారు ఆ మంకీని చూడడానికి. అలాగే మనకి మంకీ అనేది ఫేమస్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడి నుంచో చాలామంది క్యూ కడుతున్నారు జపాన్లో పార్క్లను చూడడానికి. దీనివల్ల ఏంటంటే ఆ జూ అనేది ఫేమస్ అయిందనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.